హై గైస్ అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకున్నా. సో ఈరోజు మాత్రం ఫ్రైడే వచ్చేసి ఎటు వెళ్ళలేదు. అండ్ ఏంటంటే ఈరోజు ఇంట్లో నాకు తెలియదు. అండ్ మెయిన్ నేను డైట్ అయితే ఈరోజు చెప్తున్నాను అనమాట. సో ఈరోజు నార్మల్ అయితే డైట్ బ్యాలెన్స్ ఉండాలి. సో మా వాడు అయితే తిరుగుతారు, మా తమ్ముడు గారు. సో వాడైతే మాత్రం నా డైట్ కొత్త అంతా చూసుకున్నది వాడే. ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఎట్లా డైట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పారని ఒక మంచి న్యూట్రిషన్ లాగా అయితే మాత్రం గైడ్ చేస్తుంటాను. సో ఈ రోజు కనుక నేను తిన్నానని తెలిసిందా, నన్ను అయితే మాత్రం వేసుకున్నాడే. బట్ ఏంటంటే మాత్రం ఉంటుంది కదా, చాలా తర్వాత తినాలనిపిస్తుంది నాకైతే మాత్రం. సో అందుకని చెప్పని అయితే డేట్ చేసి ఇట్లా చేసుకున్నాను, ఇంకేం లేదు. అండ్ ఈ నైఫ్ అయితే మాత్రం 20 రూపీస్ కొన్నా మా ఊర్లో. బట్ ఇదైతే సూపర్ దిగుతుంది. ఎంతైనా దీని ఏమి ఇవ్వమంటారు కదా. సో నాకు తెలియదు ఇది ఏమి ఏంటని చెప్పారని. అండ్ చాకైతే మాత్రం బాగా అంటే బాగా నైస్ దిగుతుంది. చేయబెట్టి నాకు తెగిపోయింది. చిన్న కోసుకున్న తగ్గనప్పి మనం ఏం వంట మనుషులం కాదు. మనం ఏమి ఇంట్లో కూర్చొని డైలీ వంట ఏం చేయాలి. ఈ పెనం అయితే మాత్రం చిన్నప్పటి నుంచి అనమాట. సో మా అమ్మ ఎప్పటి నుంచి వాడుతుంది. చిన్నప్పుడు అలా ఎక్కడి నుంచి పట్టుకొచ్చి నాకు తెలియదు. బట్ కానీ ట్రస్ట్ మీ పెనం అయితే మాత్రం ఎప్పటికీ చెక్క చేయలేదు తెలుసు. మేము ఇన్ని ఆయిల్ స్పెడ్ చేయలేదు అనుకోండి, ఏ ఒక చిన్న పర్టికులర్లో ఆయిల్ అతకపోయిన పిండి అతికినా మనకి మంచిగా అయితే మాత్రం పిండి రాదు. అండ్ ట్రస్ట్ మీ పిండి వేసేంత వరకు కూడా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి, లో ఫ్లేమ్ ఉండకూడదు. ఎందుకు అని అంటారా, ఆ క్రిస్పీనెస్ అనేది పిండి పడగానే సైడ్ గంట అవుతుంది అనమాట. ఎందుకంటే సన్నగా వేసుకోవాలి, సన్నగా తింటారు, ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ తింటారు. సో సౌండ్ ఉన్నది, సౌండ్ విన్నారా సీ అని చెప్పారని, అదే సౌండ్. జస్ట్ ఇట్లానే అనాలి అనమాట. ఓ దోశ పిండిలాగా ఇట్లా అనేకూడదు, జస్ట్ ఇట్లానే అనాలి సింపుల్గా. నాకైతే కొంచెం పిండి 3 స్పూన్ అయితే వచ్చింది. చూస్తున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా వేసేద్దాం పైన నుంచి. అంతా కూడా బ్రౌన్ ఎట్లా వచ్చిందో. సో ఇంకొంచెం సేపు ఉంచానుకో మాడిపోతుంది. అండ్ ఇక్కడ కూడా నాకు అంటలేదు, చూపిస్తానండి. అంటిందా లేదు లేదు, ఈ మధ్యలో మాత్రం కొంచెం పిండి ఉంది. సో ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట. సో నేనైతే మాత్రం చాలా లో ఫ్లేమ్ అయితే పెట్టాను, గ్యాస్ అయితే మాత్రం హై ఫ్లేమ్ అయితే పెట్టలేదు. అండ్ దీని ఇట్లా తిప్పేసి ఒక రకపోతుంది కేక్ అంటుండే. ఎందుకంటే ఇంత లడ్డుగా మా అమ్మ కేక్ తెలియవు కదా. సో కేక్ అని చెప్పని మా అమ్మ వేస్తుండే. చూడండి ఇది ఇంకొంచెం సేపు అయితే మాత్రం పక్క మాడిపోతుండే. బట్ ఈ బ్రౌనిష్ కలర్ వచ్చి ఎంత క్రిస్పీ ఉండేది అయితే మాత్రం. సో ఈ క్రిస్పీనెస్ అయితే మాత్రం తింటే ఉంటుంది నా సావిరంగా. వా ఏమన్నా టేస్ట్ చాలా హెవీ అనమాట ఫుడ్ కూడా. అండ్ చూడండి ఎంత క్రిస్పీ అయితే వచ్చిందో. దీంట్లో చట్నీ చెప్తున్నా, పల్లి చట్నీ లేదా పుట్నాల పప్పు చట్నీ లేదంటే ఆవకాయ పచ్చడి, ఇంకా లేదంటే షుగర్ వేసుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో కారంగా ఏ చట్నీ ఉన్నా కూడా సూపర్ ఉంటుంది. అండ్ చూసారా స్మెల్ అయితే మాత్రం తిప్పగానే అది వేరే లెవెల్ వస్తుంది స్మెల్ అయితే. ఈ స్మెల్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా రోస్ట్ అయినా. ఇంకొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలంటే ఏమి మాడిపోతే సేమ్ కేక్ కట్ చేసినట్టే. మా చిన్నప్పుడు అయితే మాత్రం మా అమ్మ కేక్ అని చెప్పని పెడుతుండేది. మాకు కూడా ఇదంటే ఇష్టం. చిన్నప్పుడు నేను పిజ్జాలు, కేక్లు, బర్గర్లు ఏం తినలేవు. ఈ మినపట్టు, దిబ్బరట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే కుడుము, దీంట్లోనే అండ్ ఒక్క పిండితోనే చేస్తారనమాట. అండ్ ఇవైతే తిన్నాను అనమాట. ఇవి తిని ఇట్లా ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం ఎనర్జీగా ఉన్న పిజ్జా, బర్గర్లు ఇవైతే ఏం తినలేదు నేను. సో అవి తినుంటే ముద్దుగా ఉంటుండేమో. ఇది తిన్నా కాబట్టి కొంచెం ఇట్లున్నా లడ్డుగా. అండ్ ఇదైతే మాత్రం అయిపోయింది, పర్లేదు. ఫస్ట్ టైం చేసిన బాగానే చేసిన. అట్టయితే మాత్రం చూడండి లైట్ బ్రౌన్ కలర్ కింద ఎట్లా వచ్చిందో. అండ్ ఇదైతే మాత్రం ఆవకాయ పచ్చడి. సో నేను ఆవకాయ పచ్చడి వేసుకున్నాను అనమాట. అండ్ మీకు చెప్పాను షుగర్ వేసుకుని తింటాను చెప్పాను, కానీ షుగర్ టేస్ట్